దేవుడు మనల్ని సృష్టించింది నాశనం అయిపోవడానికి కాదండి, నాశనం చేయడానికి ఎంత మాత్రం కాదు. దేవుని యొక్క ఆశ ఏంటంటే మన మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడికి ఉంది. ఆ ప్రణాళికలో నువ్వు రాకుండా కొన్నిసార్లు దారి తొలగిపోయినప్పుడు, దారి తప్పిపోయినప్పుడు, దేవుని చిత్తంలోంచి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, నువ్వు దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుని కోపాన్ని పుట్టిస్తున్నప్పుడు కూడా దేవుడు మన మీద దయనే చూపిస్తూ ఉంటాడు, ప్రేమను చూపిస్తూ ఉంటాడు. అందుచే యోవేలు ప్రవక్త ద్వారా ఒక వాక్యాన్ని మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతున్నానండి. యోవేలు 2వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఇలా ఉందండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యం గల వాడును, శాంతి మూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రమును కాక మీ హృదయం చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనస్ఫూర్తిగా మనం చేసింది తప్పు అని ఒప్పుకుని దేవుని వైపు తిరగాలి, రావాలి అని దేవుడి యొక్క ఆశ. అందుచి ఎక్కడైనా ఉపవాసం ఉన్నాం కానీ మనస్సును మార్చుకోవట్లేదు, మన మార్గాన్ని దిశను మార్చుకోవట్లేదు. ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నామో అలాగే జీవిస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడుతున్నాం తప్ప మన మాటల్లో, మన చూపుల్లో, మన నడవడికల్లో కూడా ఎక్కడ మార్పు లేకపోయినా కానీ, దేవుడికి ఎంతో కోపాన్ని పుట్టిస్తున్నా కానీ దేవుడు మన మీద కృపనే చూపిస్తున్నాడు. ఆయన కృపను మనము ఇంకా పొందుకోవాలంటే ఆయన చెప్తున్నట్టు కూడా అన్నాడు కదా, తిరిగి నా యొద్దకు రా. ఎంతకాలం లోకంలో బ్రతుకుతావు, ఎంతకాలం లోకాశల్లో బ్రతుకుతావు, ఎంతకాలం అదే జీవితాన్ని జీవిస్తావు, ఇకనైనా తిరిగి నా యొద్దకు రా. అది దేవుడు స్వయంగా నీతో చెప్తున్న మాట. ఇకనైనా తిరుగు. ఎంతకాలం లోకాన్ని ప్రేమిస్తావు, ఎంతకాలం లోకంలో ఉన్న వాటిని అనుసరించి జీవిస్తూ ఉంటావు. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, నా యొద్దకు తిరిగి రా. దేవుడు దేన్ని కూడా జ్ఞాపకం చేసుకోడండి. అందుచే దేవుడు చేయాలనుకున్న దాన్ని సైతం చేయకుండా మన మీద తన వాత్సల్యతను చూపిస్తున్నాడు, అంటే ప్రేమను చూపిస్తున్నాడు. అవునండి, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి. చేయాలనుకున్న కీడు చేయకుండా దేవుడు మన మీద ప్రేమను చూపించి నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదానికి ప్రతిగా రెట్టింపు ఘనతను, రెట్టింపు దీవెనను దేవుడు నీ మీద అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈ యొక్క దినాన నీ జీవితాన్ని మార్చుకుని, నీ బ్రతుకును మార్చుకుని దేవుడికి ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకో. నీ హృదయాన్ని పూర్తిగా దేవునికి అప్పగించి